తిరుమలలో ఉన్న 7 కొండలు కేవలం కొండలు కావు. అవి నిజానికి ఆదిశేషుని 7 తలలు అని మీకు తెలుసా? ఆ 7వ కొండపైనే ఎందుకు వెంకన్న నివాసం ఉంటాడో మీకు తెలుసా? ఆ శ్రీవారి రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. శేషాచలం అడవుల్లో ఉన్న 7 కొండల మధ్య కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ కొండలు సాధారణ పర్వతాలు కాకుండా ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పండితుల అభిప్రాయం ప్రకారం మన శరీరంలో కూడా 7 చక్రాలు ఉంటాయి. అవి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటాయి. ఈ 7 చక్రాలను అధిగమించినప్పుడు ఆత్మీయమైన ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. అదేవిధంగా తిరుమలలోని 7వ కొండపై ఉన్న ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కలుగుతుందని విశ్వాసం. ఈ 7 కొండలకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. మొదటి కొండ అంజనాద్రి. త్రేతాయుగంలో అంజనాదేవి తనకు సంతానం కలగాలని ఇక్కడ తపస్సు చేసింది.